మనుషులు చేసే పనులకు ఇస్తాడు, గొప్పతనానికి ఇస్తాడు. ఇవాళ అసలు ఆ కేసీఆర్ చరిత్రకు ఈ చరిత్రకి ఏమన్నా ఉందా? రేవంత్ అన్న ఏడ ఉంటే ఆడ నవ్వులే నవ్వులు. ఇవాళ కవిత ఎవరి కోసం ఇది? ఎవరి కోసం ఈ ఉద్యమం చేస్తుంది? ఎవరి కోసం? నువ్వు ఏ పిల్లల కోసం చేస్తున్నావు? ఊర్లో కూడా తిరుగుతుంటే అడుగు అడుగున ఆమెకు సమస్యలు కనపడుతుంటే నిద్రపోతలేదట. నువ్వు ఒకటి చెప్పన తాత, న్యాయం జరిగేదాకా నేను పోరాడుతూ ఉంటాను. న్యాయం ఎవరు చేయాలి? న్యాయం నువ్వు చేసిన తప్పులను ఎవరు దిద్దాలి? ఎవరు దిద్దాలి? ఇవాళ ఏ మహిళకు నువ్వు నీ జాగృతిలో ఉద్యోగం ఇచ్చినవా? ఏ జాగృతి అనుసంధానం బీఆర్ఎస్ పార్టీకి చేసినప్పుడు ఒక్కరికన్నా ఒక పదవి ఇప్పించినవా? ఒక్కరికన్నా పార్టీ పదవి ఇప్పించినవా? నువ్వు ఒక్కరినన్నా ఆదుకున్నావా? ఒక్కరికన్నా ఇల్లు కట్టించినవా? నీ పక్కన లెఫ్ట్ రైట్ ఉన్న దున్నపోతులాగున్న ఇద్దరు నాకు ఇల్లు కట్టించి కోట్లకు పరిగెత్తిరు తప్ప నీ కోసం ఉద్యమాలు చేసిన వాళ్ళకు, మా తమ్ముళ్ళకు ₹1 ఇచ్చినవి ఎవరికన్నా? ఆడ ఉద్యమకారులకు ₹1 కాదు, మంచి మంచోళ్ళు పనిచేసినాం. ఇవాళ నిన్నెవడు నమ్మేటోడు? ఎవ్వడు నమ్మడు. ఇవాళ తన ఉనికి కాపాడుకోవడం కోసం నేను ఉన్నాను. లిక్కర్ స్కామ్ ఇది మాఫ్ కావాలి, ప్రజలు మర్చిపోవాలి. ఎంత మర్చిపోయిన తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మహిళల మనోభావాలతో ఆడుకుంది. లిక్కర్ దందా ఎవరు తాగుతారు తాత? ఇవాళ లిక్కర్ ఎవరు తాగుతారు? ఈ తెలంగాణ వచ్చిన తర్వాత గల్లి గల్లికోసార కొట్టు, బీరులు బరండిలు, ఇదా బతుకులు? మరి ఆయనతోనే సంసారం నడుస్తున్నారు కదా తెలంగాణ సంసారం. నువ్వు నువ్వు ఈడో షాప్ పెట్టి నువ్వు అందుబాటులో పెడితేనే తాగుతావు, లేకపోతే ఎందుకు తాగుతావు నువ్వు? చెప్పు. ఇప్పుడు మీరే అన్నారు ఉచిత బస్సు మేము పెట్టినాం. ఉచిత బస్సు పెడితే కొంతమంది వ్యతిరేకిస్తారు, కొంతమంది ఇష్టపడుతున్నారు. మరి మేము ఇప్పుడు వాడు తాగుడకు అలవాటు అయినోడిని మనం తీసిపెట్టినాం అనుకో, ఒక్క అమ్మ మెచ్చుకుంటది, 4 తిడతారు. చెప్పండి. సమాజంలో లోకం ఎట్లుంటదంటే రేవంత్ రెడ్డి ఒక్కరిని ఎందుకనాలి మనం? ఆయన ఏం వెంబడేసుకపోతుండు? ఆయన ఏం చేస్తుండు? 4 గంటలు కష్టపడుతుండు. చూపిండి ఆయన మీద ఏమున్నాయి అవినీతి చూపించండి. విలాసమైన వస్తువులు ఒక్కడు తెలంగాణ ప్రజలు వాడుకుంటలేడు. ఆయన ఇంట్లో ఆయనే ఉంటుండు, ఆయన కార్లు ఆయనే తిరుగుతుండు, ఇప్పటికి తిరుగుతుండు, ఈ క్షణం వరకు తిరుగుతుండు, అలాగే తిరుగుతాడు. సర్కారు పరంగా ఏ పరంగా కూడా ఆయన నల్ల కార్లు ఏ కార్లున్నా అదే వినండి, ఏది ఉన్నా కూడా భద్రతా దళ ప్రకారంగా నామినల్ గా ఏదో కారు ఎక్కొచ్చు తప్ప ఆయన సొంతంగా దానికి దేనికి కూడా వాడడు. ఎందుకు? మరి రేవంత్ అన్న కంటే రేవంత్ అన్న మనస్తత్వం ఎట్లాంటిదంటే ఈ అధికారం అనేది శాశ్వతం కాదు అని నమ్మిన ఏకైక వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఆయన ఊహాలోకంలో బతకట్లే, జనాలలో బతుకుతున్నాడు. జనం కోసమే పుట్టిండు, జనం కోసమే వచ్చిండు. ఇది రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి ఉన్న తేడా. తెలంగాణ తెచ్చినావు నువ్వు చరిత్ర, కానీ అది ఎవరి పాలయ్యింది? ఇవాళ దాన్ని సస్యశ్యామలం చేస్తుండు రేవంత్ అన్న. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ లో నమ్ముకొని మీరు డబ్బులు పక్కన పెట్టి వీడియోలు తీసి రేవంత్ అన్న మీరు వేస్తారా? మీరు మీ చరిత్ర ఎవరికి తెలియదు. కాబట్టి ఒక్కటే చెప్తున్న తాత, కవిత మన తెలంగాణ రాష్ట్రంలో నమ్మినోడు ఎవడు లేడు. ఇక 4 పైసలు పెడితే కూలికోయటాలని ప్రయాణం అంతా ఉత్తదే అంటవా? ఉత్తదే. ఎవడని నమ్మేటోడు? ఎవడు నమ్ముతాడు? ఇప్పుడు మరి మాకు పూలమాలలు వేస్తుర్రు, పూలు చల్లుతుర్రు, పసుపు పెడుతుర్రు, పైసలు ఇస్తే అందరు చల్లుతారు. మరి ఇప్పుడు డబ్బు పెట్టి కొనుక్కుంటారు అధికారాన్ని. అధికారం ఉన్నప్పుడు మనుషులు కనిపించలా. తిట్టినోడే కానీ తిట్టనోడు లేడు తాత. పొద్దున్న లేస్తే ఇప్పుడు బిజినెస్, ఇదంతా ఒక వ్యాపారం. వ్యాపారానికి కూడా పబ్లిసిటీ కావాలి. ఎవ్వడు నమ్మడు తాత. పార్టీలకు వెళ్ళి బయటికి వెళ్ళింది, అయ్యా సస్పెండ్ చేసిండు, కథ నడుస్తుంది. ఆమె ఏరు కుంపటి పెట్టి ఏం చేస్తుందో చూద్దాం. మరి ఇప్పుడు అయ్యా ఇంకిత గుంజగలు తట్టుండు ఎర్రవల్లి ఫామ్ హౌస్ రా. ఈ రాముల్ కాట గవర్నర్ ఏదో తువ్వ సాఫ్ చేసిండట. ఏం చేసి ఈ కార్ రేస్తుంది మరి ఇన్క్వైరీ కాదా? మరి ముంగడ పడ్డదాది కర్మ అని నేను చెప్పిన కదా, కర్మ ఈజ్ బ్యాక్, కర్మ ఈజ్ కమింగ్. రేవంత్ రెడ్డి అన్న ఎంత అన్నారో వీళ్ళు అంతకు డబలు వెనక ముందు. మీకు అర్థమైందా? ఇవాళ 44 కోట్లు ఎవడబ్బ సొమ్మురా? రూపాయి అయినా కూడా ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయొద్దు. 100% ఎవరి చట్టానికి ఎవరు చుట్టం కాదు. ఎడబెట్టుకుంటారు మీ ముఖాలు. 44 కోట్లు మరి ఈయననే చెప్పిండు కదా, ఒక మంత్రివర్గం ఆమోదు లేకుండా ఒక 2 కోట్ల వరకు నువ్వు బయటకు తీయడానికి అవకాశం ఉండదు.
ఆహా 44 కోట్లు మంత్రివర్గం ఆమోదం లేకుండా ఈ కార్ రేసులు ఆ కార్ రేసులు ఉట్టుటి కంపెనీలు సృష్టించేసి అందులోకి డైవర్ట్ చేస్తే ఎవరు చూడడు అనుకున్నారా? పిల్లి పాలు తాగుతుంటే ఎవరు చూడదు అనుకున్నారా? కర్మ ఒకటి ఉంటుందని తెలియదు మీకు. అమెరికాలో పెరిగిరుగా మరి ఏంది అమెరికాలో పెరిగిండు? అమెరికా పోయి ఆడ బాత్రూమ్ కడగలే, పెట్రోల్ బంకులల్లా పని చేయలే. ఎవరు రాములా? మరి ఓ నీ అంజనం పాడవాడు మరి తెలియదా తాత నీకు? అటనా చెల్లపెళ్లికి కవితమ్మ చెల్లపెళ్లికి రానికి పైసలు లేకపోతే మా మదియాష్ కన్నా ఫ్లైట్ టికెట్ పైసలు ఇచ్చిండు. మా మదియాష్ కన్నా అడుగుపో ఒకసారి. బార్బూరు బసానా పేట ఇంతేనా? మరి ఇవాళ ఇవన్నీ నిజాలు చెప్పుకోవాలి, చరిత్ర తెలుసుకోవాలి. ఇవాళ ఐసా పైసా అంటివి జూబ్లీహిల్స్ లా మొగోడు అయితే రేవంత్ రెడ్డి అన్నావుగా, మొగోడు మీసం ఉన్నోడు కాబట్టి గెలిపించుకోండు. నీ మొగం నీకు నీకు మీసం లేదు, నువ్వు మొగోడు కాదో నువ్వు తెలుసుకోవాలి. ఇది మరి ఏందమ్మా రాహుల్ గట మాట్లాడు. ఎందుకు మాట్లాడడం? మూతి మీద మీసం లేనాడు మొగోడు ఎట్లా అంటాడు? నేనేం చెప్తున్నా, ఆయన మొగోడా కాదనేది ఆయన నిర్ణయించుకోవాలి. రేవంత్ రెడ్డి మొగోడు, రేవంత్ అన్న మొగోడు అని నేను చెప్తా. ఎందుకు? మా అన్నకు మీసం ఉంది, మీసం లేనాడు. అంటే ఇప్పుడు నువ్వు ఈ రోజు ఆయన అన్న మాటకు నేను చెప్తున్నా, తెలంగాణ ప్రజల నన్ను తప్పు పట్టకండి. ఆయన ఏమన్నాడు? ఒక సీఎం ను పట్టుకొని నువ్వు మొగోడు అయితే గెలిపించుకో అన్నాడు. మొగోడు కాబట్టి గెలిపించుకోండి అని నేను చెప్తున్నా. నేనన్న మాట కాదు అది. మీసం ఉన్న మొగోడు తొడగొట్టి చెప్పిండు 100% మొగోడు రేవంత్ రెడ్డి. నీకు మాత్రం మొగోడేరా, నీకు మాత్రం నీ కేసీఆర్ కల్వకుంట్ల ఫ్యామిలీకి డాష్ తెలంగాణ వార్డును కూడా ఒకసారి మీరు దాన్ని ఫిలప్ చేసుకోండి. అది 100%. ఇది అస్సలు నిజస్వరూపము. రేవంత్ అన్న మీలాగా కచ్చలు తీర్చుకోవాలనుకుంటే కయ్యాన్ని కాలు దిగుతలేడు. తెలంగాణ ప్రజలు నన్ను నమ్ముకుర్రు అని వాళ్ళ కోసం అహర్నిశలు పనిచేస్తారు. తెలంగాణ ప్రజల జీవితాలని వాళ్ళ రక్తాలు తాగి ఇప్పుడు పామ్ హౌజ్లలో వండుకొని రోగాలు వచ్చి నొప్పులు వచ్చి సస్తుర్రు. ఎప్పుడు పోతాడో తెలియదు, ఎప్పుడు ఉంటుందో తెలియదు. దిందికైనా మీ అయ్య బతికింది. ఇవాళ మీ చెల్లె ఓదిక్కు, నువ్వు ఓదిక్కు. ఏం బతుకులరా మీవి? ఇది అరా చరిత్ర? కేసీఆర్ పిల్లలు అంటే ఎంత పేరు తెచ్చుకోవాలి? ఏం తింటరా? ఏం కోట్లు తింటరా? ఇది ఇవాళ ఇంతమంది ఉన్నారు. మీ కుటుంబం మీద వచ్చిన ఎలిగేషన్స్ ఏ పార్టీ మీద నన్ను వచ్చినాయా? తల్లిదండ్రులకు బతుకున్నప్పుడే వీళ్ళు నిప్పు పెడుతురు. ఎందుకయ్యా ఈ బతుకులు? ఎంత ఆ ముసలాయన చూస్తే ఎంత బాధ వేస్తుంది. ఎందుకంటే ఆయన ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా కేసీఆర్ అంటే ఒక పెద్ద మనిషిగానే నేను కూడా దండం పెడతా. కానీ ఇవాళ మీరుండే ఏం చేస్తున్నారు? ఓడిపోయింది ఒక బాధ, గద్దలు ఇట్లా అయిపోయాయి నా కడుపులో పుట్టిన వాళ్ళని ఇది బాధ. ఇంకేం బతకమంటావు ఆయనను? ఇంకేం వచ్చి మాట్లాడమంటావు? ఇప్పుడు ఇంత బతుకు ఇంటే కదా వచ్చినట్టు ఆయన వచ్చి బయట మాట్లాడితే 4 అనరు. నీ ఇల్లే చక్కదిద్దుకోలే మాకేం ఉద్ధరిస్తావని ఈ కెటి డ్రామారావు అనేగా చుంతమ్మక్క నేను అండగుంటాను. చెల్లెని బయటికి వెళ్ళగొడుతుంది, అమ్మకు అన్నం పెట్టవైతివి, మీ చిన్నమ్మకు మాత్రం బంగారు గాజులు చేపిస్తాంటివి. ఎవడా నమ్మేది? అన్నిట్లో నేనే తదునమ్మా, నేనే ఉంటా యాడుంటావు నువ్వు? మరి ఇప్పుడు రాంగపోవంగా రాముడు జైలు చట్టం